ఈపీఎఫ్ఓ పీఎఫ్ ఖాతాదారులకు కేంద్రం గుడ్ న్యూస్. అకౌంట్లోకి డబ్బులు అప్పుడే ముహూర్తం ఫిక్స్. పీఎఫ్ ఖాతాదారులకు కేంద్రం ప్రభుత్వం త్వరలో శుభవార్త అందించనుంది. పీఎఫ్ వడ్డీని జమ చేసేందుకు రెడీ అవుతుంది. అయితే 5 రాష్ట్రాలు ఎన్నికలు మధ్యలో రావడంతో కాస్త జాప్యం జరిగింది. మార్చి 31 తర్వాత ప్రాసెస్ స్టార్ట్ అవ్వాల్సి ఉన్నప్పటికీ ఆలస్యమైంది. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి, లేకపోతే మీకు పూర్తి సమాచారం అందదు. ఎవరైనా ఈ వీడియో కొత్తగా చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా వివరాల్లోకి వెళ్తే, ఈపీఎఫ్ ఖాతాదారులకు భారీ శుభవార్త. కేంద్రం ప్రభుత్వం పీఎఫ్ బ్యాలెన్స్పై వడ్డీ జమ చేసేందుకు ముహూర్తం ఫిక్స్ చేసుకుంది. ఈ నెల వచ్చే నెలలో 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనుండడంతో ఈసారి వడ్డీ జమ ఆలస్యం అవుతుంది. ప్రతిసారి మార్చి 31 తర్వాత వడ్డీని విడుదల చేసే ప్రాసెస్ మొదలవుతుంది. కానీ ఈసారి పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉండడంతో విడుదలలో జాప్యం జరుగుతుంది. 5 రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు ముగిసిన తర్వాత పీఎఫ్ ఖాతాదారులకు కేంద్రం వడ్డీని జమ చేయనుందని తెలుస్తుంది. మేలో ఎన్నికల ఫలితాలు వచ్చాక కేంద్రం పీఎఫ్ వడ్డీ జమ చేయడంపై నోటిఫికేషన్ జారీ చేయనుంది. జూన్ తర్వాత ఎప్పుడైనా జూన్కు ముందు పీఎఫ్ వడ్డీని ఖరారు చేస్తూ ఉత్తర్వులు ఇవ్వనుంది. అనంతరం చందాదారులకు డబ్బులు విడుదల చేయనుంది. జూన్ నుంచి ఆగస్టు మధ్య ఖాతాదారులు అకౌంట్లోకి వడ్డీ నిధులు పడతాయని తెలుస్తుంది. మీ అకౌంట్లో జమ అయ్యే నెలవారీ నిధుల ఆధారంగా వడ్డీని లెక్కిస్తారు. అయితే మీకు ఆర్థిక సంవత్సరంలో చివరిలో మాత్రమే నిధులను జమ చేస్తారు. పీఎఫ్ అకౌంట్లో జమ చేసిన మొత్తం ఆధారంగా వడ్డీని లెక్కిస్తారు. పీఎఫ్ సొమ్ము ఆలస్యంగా జమ చేసిన పూర్తి వడ్డీ జమ చేస్తారు. ప్రస్తుతం 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పీఎఫ్ వడ్డీని రేట్ను ఈపీఎఫ్ఓ ఇటీవల ఫిక్స్ చేసింది. వడ్డీ రేటును 8.25% రిలీజ్ చేసింది. వరుసగా 3వ ఏడాది వడ్డీ రేట్లను స్థిరంగా ఉంచింది. 3 ఏళ్లుగా వడ్డీ రేట్లో ఎలాంటి మార్పులు చేయలేదు. త్వరలో కొత్త మార్పులు. ఇక ఈపీఎఫ్లో త్వరలో కొత్త మార్పులు రానున్నాయి. పీఎఫ్ నగదును సులువుగా విత్డ్రా చేసుకునేందుకు యూపీఐ ఏటీఎం సౌకర్యం అందుబాటులోకి తీసుకురానుంది. ఏప్రిల్ 1 నుంచి యూపీఐ ఆప్షన్ రావాలి ఉన్నప్పటికీ పనులు ఇంకా పూర్తి కాకపోవడం వల్ల ప్రారంభం కాలేదు. అయితే త్వరలో దీన్ని ప్రారంభించే అవకాశం ఉందని, తొలుత భీమ్ యాప్ ద్వారా ఉపసంహరించుకునే అవకాశం కల్పిస్తారు. తర్వాత ఫోన్పే, గూగుల్ పే, పేటీఎం లాంటి యాప్స్లలో కూడా ఆప్షన్ తీసుకురానున్నారు. ఇక ఏటీఎం సేవలను కూడా త్వరలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. మీ దగ్గర ఉండే డెబిట్ కార్డు ద్వారా ఏటీఎంలకు వెళ్ళి క్షణంలో పీఎఫ్ నగదును తీసుకోవచ్చు. ప్రస్తుతం యూఏఎన్ పోర్టల్లోకి వెళ్ళి పీఎఫ్ డబ్బుల కోసం క్లెయిమ్ రిక్వెస్ట్ పెట్టాల్సి వస్తుంది. దీనివల్ల ప్రక్రియ ఆలస్యం అవుతుంది. క్లెయిమ్ ఆమోదం పొందితే 3-4 రోజుల్లో డబ్బులు అకౌంట్లోకి పడుతున్నాయి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.